ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉద్యోగులు పింఛన్లో సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్టు ఉద్యోగుల జేఏసీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ ఈ ధర్నా కొనసాగిస్తున్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండవ వేతన సవరణ అమలు, ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 6 డిఏల విడుదల, ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి 10,000 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు, కొత్త ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే తదితర డిమాండ్లతో మహాధర్నా నిర్వహిస్తున్నారు. స్పందించకపోవడంతో ఈ రోజు రాష్ట్ర దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చూసాం ఎల్బీ స్టేడియంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా పేరుతో టీఆర్సీ కావచ్చు, చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళ డిమాండ్ల మీద జగదీశ్వర్ గారు కావచ్చు, శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాళ్ళ డిమాండ్ ఎట్లా ఉన్నాయి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి, ఈ రోజు ఎందుకు ఈ కార్యక్రమం? ప్రధానంగా డిమాండ్ వేరే డిమాండ్ లేవు. గతంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా అవే డిమాండ్లు, కొత్త డిమాండ్ లేవు. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకున్నా ఆ పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేయమన్నా 3 సంవత్సరాలు దాటుతుంది. 3 సంవత్సరాలు ఇంకా పిఆర్సీ రాకపోవడం, సంఘాల రికగ్నేషన్ కూడా లేదని చెప్పి అది కూడా పెండింగ్ లో ఉన్నది. ఆ పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. ఆర్థికపరమైన ఆర్థికతలు ఉన్నాయి. కనీసం కింద లెవెల్లో ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి కూర్చున్నా కూడా ఆ సమస్యలు పరిష్కారకపోవడం చాలా మంది ఉద్యోగులకు భావన ఇంకా మాట్లాడుతున్నారు. దాని గురించి చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నది. మొన్న బట్టి గారితో చర్చలు జరిపారు. కొంత మీకు సానుకూల నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంచెం వాయిదా వేసుకుంటారని కూడా గవర్నమెంట్ అనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ మెరుపు ధర్నాకు తిరగడానికి ప్రధాన డిమాండ్ ఇది మెరుపు ధర్నా ఏం లేదు. చాలా మంది చెప్పే చేసాం. మా ప్రభుత్వానికి చాలా ముందే ఇచ్చాం. ప్రభుత్వానికి కూడా ఒక చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ఇచ్చాం. మెరుపు ధర్నా మన నిరసన ఒకసారి తెలియజేయాలి. ప్రభుత్వానికి నిరసన ఎట్లా చేస్తుంది? అయ్యో అందరు ఉద్యోగులు మంచిగానే ఉన్నారు, సీఎం గారు అనుకుంటాడు. సీఎం గారికి నిరసన తెలియాలంటే మాకు ఇదే పద్ధతి. చాలా మంది ఉద్యోగాలలో ఒక భావన ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం తెలియజేయాలని చేస్తున్నది తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా నిరసనను ప్రభుత్వం ఒక పక్క అప్పుల్లో ఉంది, ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లా మీరందరూ ఉద్యోగస్తులందరూ ఒక అన్ని యూనియన్లు కలిసి ఈ రకంగా చేయడం ఏ రకంగా? అప్పులుంటే కూర్చొని మాట్లాడదాం. అప్పులుంటే ఒక ఉద్యోగులకు చేయడానికి అప్పులు ఉంటాయి. జీతాలు ఇచ్చేది మ్యాండేటరీ కదా, జీతపత్యాలు ఇచ్చే మ్యాండేటరీ. అప్పులు ఉన్నాయంటే అందరూ కూర్చొని ఏదైతే పని చేసుకో మేము కూడా చేసుకుంటాం. అది మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎట్లా చూస్తారు సార్ మొత్తం అంశాన్ని? ఈ రకంగా అందరూ కూడా ఉద్యోగస్తులు ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చారు. కేవలం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వాళ్ళైనా మిగతా వాళ్ళు కూడా వచ్చారు? ఇది రంగారెడ్డి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ లో హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ సిటీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ వర్క్ ఇక్కడ చేస్తున్నాము. ఇది కాకుండా 33 జిల్లాల ఐడిఓసీల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. సుమారుగా 13,50,000 మంది ఉద్యోగులు ఈ రోజు నిరసన కార్యక్రమం ఉంది. మేము అడిగేది ప్రభుత్వాన్ని ఒకటే, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, గెజిట్ అధికారులుగా, పెన్షనర్లుగా, వర్కర్లుగా మీరు ఇచ్చిన హామీల్ని అధికారులు ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానిపైన సీరియస్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేపిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మా సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. మా ఈ కొత్త డిమాండ్లు కాదు, ఈ 6 డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించినాయి. వాటిని ఇమీడియట్ గా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కనుక దిగి రాకపోతే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండే అవకాశం? ప్రభుత్వం దిగి రాకపోతే మీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్? ప్రభుత్వం దిగి రాకపోవడం ఉండదు. ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేబినెట్ సబ్ కమిటీ మాకు హామీ ఇచ్చింది. మేము అమలు చేయమంటున్నాం. దిగి రాకపోతే మాకు ట్రైన్డ్ బ్యాచ్ తెలంగాణ ఉద్యోగులు రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినప్పుడే మేము ఉద్యమాలు చేశాం. ఇప్పుడు చేయడం పెద్ద కష్టం కాదు. దిగి రాకపోవడం ఉండదు. ముందు ప్రభుత్వం అధినాయకత్వం దృష్టికి వెళ్ళాలి. రైట్, మన దగ్గర ముజీబ్ గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎట్లా చూస్తారన్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సమస్యలతో కుట్టుమెట్లాడుతుంది? మీరు ఇంత పెద్ద ఎత్తున ధర్నా దిగిన నేపథ్యంలో ఎట్లా చూస్తుంది గవర్నమెంట్? అంటే ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. కొన్ని సమస్యలు పరిష్కారం చేసిండ్రు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు 2 సార్లు చెప్పినా సమస్యలు పరిష్కారానికి వస్తలేవు కాబట్టి
ఈ ధర్నా తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు ఒక పని చేసే అధికారులను ఇద్దరిని తీసుకొని పిలిపించి మాట్లాడితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి. లేని పక్షాల్లో ఖచ్చితంగా ఇది ఇంకా ఉద్రిక్తమైతే కానీ తగ్గే అవకాశం అయితే లేదు. ఈహెచ్ఎస్ మీకు కల్పించింది, అదేవిధంగా వివిధ పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్తామన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు ఈ రకంగా ప్రభుత్వ కార్యాలయాలు స్తంభించే పరిస్థితి ఏర్పడింది కదా? వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మేము 5-6 సార్లు కలిసినప్పుడల్లా సంబంధిత మంత్రులకు అధికారులకు వాళ్ళు చెప్తున్నారు. అయినా అధికారులకు సమన్వయం లేకనే ఈ రోజు ఈ పరిస్థితి దాపురం అయింది. హెల్త్ కార్డు కూడా పార్షల్ గా నడుస్తుంది, కొన్ని హాస్పిటల్ ఇప్పుడు స్వీకరిస్తున్నారు, కానీ సంపూర్ణంగా కాలేదు కాబట్టి ధర్నా తీసుకున్నాం. అన్ని సమస్యల మీద ప్రభుత్వ ఉద్యోగం కూడా మన కుటుంబ సభ్యులు అనుకుంటే ఈ సమస్య పరిష్కారానికి వస్తుంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు ఇంకా ఇట్లాంటి ధర్నాలు జరుగుతాయని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఒకసారి కనుక మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. మహిళా వింగ్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ యాడ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది మన మహిళా లీడర్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం గల ప్రధాన కారణం ఏంటి? మీ ప్రధాన డిమాండ్? ప్రధాన కారణం ఏముందండి, పిఆర్సీ ఒకటి, డిఏలు ఒకటి. ఇంత అది ఎక్కువ డిఏలు ఏ రాష్ట్రంలో కానీ ఇక్కడ కూడా లేవు. అతి త్వరలోనే జూలైలోనే ఇస్తాను అని చెప్పిన పిఆర్సీ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం అనేది మేము ఒకసారి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయడం కోసము ఈ నిరసన ఏర్పాటు చేసుకున్నాము. ఇది చూసిన తర్వాత అతి త్వరలో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారనే ఆశాభావంతో ఉన్నాం. ఎట్లా చూస్తారండి ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏంటి? అన్న 10 సంవత్సరాలలో ఎప్పుడైనా ఉద్యోగులు ఇంత భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చిండ్రా? మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మేము మానసికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా నష్టపోయినాం. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి 1వ తారీఖు జీతం కాదు ముఖ్యమంత్రి గారు, మాకు రైజింగ్ 2047, నేను 2027 లో మా భవిష్యత్ ఏంటో చెప్పండి. మా ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, వెంటనే హెల్త్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో చేసి సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ విధానంగా చూస్తున్న డిమాండ్ ప్రధానంగా 2వ పిఆర్సీ గానీ, 6 పెండింగ్ డిఏలు కావచ్చు, 10,000 కోట్ల ఉద్యోగుల పెండింగ్ బిల్లులు గానీ, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, ఎన్ఈహెచ్ఎస్ విధి విధానాల అమలు ద్వారా తక్షణ ఆరోగ్య సేవల సాధనకై ఈ మహాధరణ చేపడుతున్నామని కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడ అందరూ కూడా ముఖ్య లీడర్లందరూ ఉద్యోగస్తులు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్లోగన్స్ చూస్తున్నాం, అబాలిషన్, సిపిఎస్, ఈ డిమాండ్ స్లోగన్స్ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. విద్యాశాఖలో ఉన్న తక్షణము ప్రమోషన్లో బదిలీలు మరియు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ కూడా వెంటనే మాకు బదిలీ చెప్పి ప్రజాధికారులను కోరుతూ